నమస్కారం అందరికీ. ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో సమస్యలు లేని రోజు ఏదైనా ఉందా? కొన్నిసార్లు డబ్బు గురించి టెన్షన్, కొన్నిసార్లు ఉద్యోగం గురించి టెన్షన్, కొన్నిసార్లు మన కుటుంబ సమస్యలు, మరికొన్నిసార్లు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరనే బాధ. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, దేవుడు నిజంగా ఉన్నాడా అని. ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఎందుకు నా కష్టాలు పోవడం లేదు? ఇదే ప్రశ్న 1000 సంవత్సరాల క్రితం అర్జునుడు కూడా అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానాలు ఈరోజు కూడా మన జీవితాలకు దారి చూపిస్తున్నాయి. ఈరోజు మనం శ్రీకృష్ణుడి జీవితంలోని ఒక అందమైన కథను, వాటి వెనుక ఉన్న ఒక గొప్ప అర్థాన్ని తెలుసుకుందాం. ఒక చిన్నారి జన్మతో మొదలైన ఆశ. మధురలో కంసుడు అనే రాజు ఉండేవాడు. అతని భయం వల్ల ప్రజలు ప్రశాంతంగా జీవించలేకపోయేవారు. ఒకరోజు ఆకాశవాణి వినిపించింది, నీ చెల్లెలు దేవకికి పుట్టబోయే 8వ సంతానం నీ అంతానికి కారణమవుతుంది. అది విన్న కంసుడు భయంతో దేవకి వసుదేవులను చెరసాలలో బంధించాడు. ఒక్కో బిడ్డ పుడుతున్న కొద్దీ వారిని చంపేశాడు. ఎంత భయంకరమైన పరిస్థితి కదా! తల్లిదండ్రుల కళ్ళ ముందే వారి పిల్లలు చనిపోవడం. కానీ దేవుడు ఎప్పుడూ ఆశను చంపడు. 8వ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆ రాత్రి అద్భుతం జరిగింది. జైలు తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. కావలి వాళ్ళు నిద్రపోయారు. వసుదేవుడు చిన్ని కృష్ణుణ్ణి తలపై పెట్టుకుని యమునా నదిని దాటాడు. భారీ వర్షం పడుతోంది. అయినా ఆదిశేషుడు తన పడగతో కృష్ణుణ్ణి కాపాడాడు. ఈ కథ మనకు ఒక గొప్ప విషయం చెప్తుంది. ఎంత చీకటి ఉన్నా, ఎంత కష్టం వచ్చినా దేవుడు ఒక మార్గాన్ని తప్పకుండా చూపిస్తాడు. వెన్న దొంగ కాదు, హృదయాలను దోచుకునే చిన్ని కృష్ణుడు. చిన్నప్పుడు కృష్ణుడు వెన్న దొంగిలిచ్చేవాడని మనం వింటూ పెరిగాం. గోపికలు యశోదమ్మ దగ్గరకు వెళ్ళి కంప్లైంట్స్ చేసేవారు. నీ కొడుకు మా ఇంట్లోకి వచ్చి వెన్న తింటున్నాడు. కానీ ఆ వెన్న దొంగతనానికి ఒక ఆధ్యాత్మికమైన అర్థం ఉంది. వెన్న అనేది పాలలోని అత్యంత స్వచ్ఛమైన భాగం. అలాగే మన హృదయంలోని స్వచ్ఛమైన ప్రేమను కృష్ణుడు కోరుకుంటాడు. అందుకే భక్తులు అంటారు, కృష్ణుడు వెన్నను కాదు, మన హృదయాలను దొంగిలిస్తాడు అని. యశోదమ్మకు కనిపించిన విశ్వం, యూనివర్స్. ఒకరోజు కృష్ణుడు మట్టి తిన్నాడని పిల్లలు యశోదమ్మకి చెప్పారు. యశోదమ్మ కోపంగా అడిగింది, నువ్వు మట్టి తిన్నావా? కృష్ణుడు నవ్వుతూ, లేదమ్మా అన్నాడు. అయితే నోరు తెరు అంది. కృష్ణుడు నోరు తెరిచాడు. అక్కడ యశోదమ్మ ఏం చూసిందో తెలుసా? మొత్తం విశ్వాన్ని చూసింది. నక్షత్రాలు, గ్రహాలు, ఆకాశం, భూమి అన్నీ కనిపించాయి. ఒక్క క్షణం ఆమె ఆశ్చర్యపోయింది. తర్వాత మళ్ళీ తన కొడుకుగానే చూసింది. ఇది మనకు చెప్పేది ఏంటంటే, దేవుడు అనంతమైనవాడు, కానీ ప్రేమతో పిలిస్తే మన ఇంటి బిడ్డలా దగ్గరవుతాడు. గోవర్ధనగిరి కథ. ఒకసారి ఇంద్రుడు తన అహంకారంతో కోపగించుకున్నాడు. భారీ వర్షాలు కురిపించాడు. గ్రామం మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అందరూ భయంతో వణికిపోయారు. అప్పుడు చిన్ని కృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికెన వేలిపై ఎత్తాడు. ప్రజలందరూ దాని కింద ఆశ్రయం పొందారు. 7 రోజులు 7 రాత్రులు. ఈ కథలోని గొప్ప సందేశం ఏంటంటే, మన జీవితంలో సమస్యలు వర్షంలా కురుస్తుంటాయి, కానీ విశ్వాసం అనే గొడుగు ఉంటే మనం నిలబడగలుగుతాం. సుధామ కథ. నిజమైన స్నేహం. కృష్ణుడి బాల్య స్నేహితుడు సుధామ. అతను చాలా పేదవాడు. ఒకరోజు భార్య చెప్పింది, నీ స్నేహితుడు ద్వారకాధీశుడు కదా, వెళ్ళి కలు. సుధామ దగ్గర ఇవ్వటానికి ఏమీ లేదు. చివరకు కొంచెం అటుకులు తీసుకుని వెళ్ళాడు. ద్వారకలో కృష్ణుడు అతడిని చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆలింగనం చేసుకున్నాడు. రాజు అయిన కృష్ణుడు స్నేహితుడి కాళ్ళు కడిగాడు. సుధామ తెచ్చిన అటుకులను ఎంతో ఆనందంగా తిన్నాడు. సుధామ ఏమీ అడగలేదు. కానీ తిరిగి ఇంటికి వెళ్తే అతని చిన్న గుడిసె రాజమహల్గా మారిపోయింది.
ఈ కథ మనకు చెప్తుంది, నిజమైన ప్రేమ, నిజమైన స్నేహం లెక్కలు చూసుకోదు. అర్జునుడి సందేహం. ఇప్పుడు మహాభారత యుద్ధ భూమికి వెళ్దాం. అర్జునుడు తన బంధువులను చూసి కుంగిపోయాడు. చేతిలోని గాంధీవం జారిపోయింది. నేను యుద్ధం చేయను అన్నాడు. ఇలాంటి పరిస్థితి మన జీవితంలో కూడా వస్తుంది. పరీక్ష ముందు, ఇంటర్వ్యూ ముందు, వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు మనకు కూడా భయం వస్తుంది. అప్పుడు కృష్ణుడు చెప్పిన మాటలు మన కోసమే అనిపిస్తుంది. నీ కర్తవ్యాన్ని చేయి, ఫలితం గురించి ఆందోళన పడకు. మన జీవితానికి భగవద్గీత. మనం చాలాసార్లు ఇలా అనుకుంటాం, నేను కష్టపడుతున్నాను కానీ ఫలితం రావడం లేదు. కృష్ణుడు చెప్తున్నాడు, ఫలితాన్ని వెంటనే ఆశించకు. ఒక రైతు విత్తనం నాటిన వెంటనే పంట రాదు. నీరు పోయాలి, సమయం ఇవ్వాలి. అలాగే జీవితంలో కూడా సహనం అవసరం, పేషెన్స్ అవసరం. ఈరోజు మనకు కృష్ణుడు ఏం చెప్తున్నాడు? మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా? కృష్ణుడు చెప్తున్నాడు, ప్రయత్నం ఆపొద్దు. మీరు వ్యాపారం చేస్తున్నారా? ఒక్కరోజు నష్టంతో నిరాశ చెందొద్దు. మీరు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? సహనం కోల్పోవద్దు. మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? నేను నీతోనే ఉన్నాను అని కృష్ణుడు అందరితో చెప్తున్నాడు. చివరి సందేశం. ప్రియమైన మిత్రులారా, కృష్ణుడి జీవితం కేవలం ఒక పురాణ కథ కాదు. అది జీవితం ఎలా గడపాలో నేర్పే ఒక మార్గదర్శకం. కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. విజయం వచ్చినప్పుడు వినయంగా ఉండాలి. ప్రేమను పంచాలి, ద్వేషాన్ని వదలాలి. మన పని మనం నిజాయితీగా చేయాలి. అప్పుడు కృష్ణుడు మన జీవితంలో ఒక వెలుగు నింపుతాడు, అంటే ఒక స్పార్క్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, శాంతి, విజయాలు నిండుగా ఉండాలని శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తూ, జై శ్రీకృష్ణ. రాధే రాధే.